రాయడానికి వీలు నిన్నట్టుగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ వాహనానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై రోజా చిత్తూరు జిల్లా నగరి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన సహచరుడు సోషల్ మీడియాలో తన గురించి 2000 ఇస్తే ఏ పనైనా చేసేదని, మార్కెట్లో ఆ మాట ఉందని అన్నారు. ఆమె ఇప్పుడు 2000 కోట్లు సంపాదించిందని కామెంట్ చేశారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంపై ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న ఆకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను తనను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ బాధ పెట్టారని అన్నారు రోజా. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి అని అన్నారు. మరి ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నామని, ఇది ప్రమాదకరమైన సంస్కృతమని ఆవేదన వ్యక్తం చేశారు. భానుప్రకాష్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై పవన్ కళ్యాణ్ స్పందించాలని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రెడ్డి ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారో ఇందులో భాగంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాలుగా నాయకులందరూ కూడా తమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే నగర నియోజకవర్గంలో ముఖ్యంగా మాజీ మంత్రి రోజా గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మనతో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి మేడం, ఇప్పటికి ఏడాది పాలన కూటమి ప్రభుత్వం పాలన వచ్చింది, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ కూడా మీరు ఇంటింటికి వెళ్తున్నారు. ఎలా ఉంది మేడం, ఏం చెప్తున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో రాకముందు నేను మారిపోయాను, ఇక నుంచి చెప్పినవన్నీ చేస్తాను అనటం, అధికారంలోకి వచ్చాక ఓట్లేసిన ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తాడు, పార్టీలో ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడుస్తాడు. ఇప్పుడు కూడా 4వ సారి అదే కార్యక్రమం చేయడం జరిగింది. నేను వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటివన్నీ ఇస్తాను, అవి కాకుండా 143 అంశాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టానో వాటిని, అలాగే సూపర్ 6 ని కూడా నేను ఇస్తాను అని చెప్పి నమ్మబలికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన సంతకం చేసి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చాక ఎలా అందరినీ మోసం చేశాడో మనం చూసాం. మహిళల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేశారు. సో ఈ రోజు ప్రజలంతా తిరగబడి వెన్నుపోటు దినం చేసిన రోజు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చారో చూశారు. ఆ దెబ్బతో ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, సుపరిపాలన తొలి అడుగు అంటూ పెట్టారు. ఎవరింటికైనా మీరు వెళ్ళి ప్రశ్నలు అడుగుతున్నారా? తెలుగుదేశంలో ఒక ఇంట్లో నించొని వెళ్తున్నారు. మేము అడుగుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని పిలవండి, మీ మేనిఫెస్టో ఎత్తుకురండి, మా మేనిఫెస్టో ఎత్తుకొస్తాం. గత 5 ఏళ్లలో మేము చెప్పింది చేశామా లేదా? ఆ కుటుంబంలో అర్హత ఉన్న వాళ్ళకి ఈ రోజు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారా లేదా అనుకుంటే తెలిసిపోతుంది కదా మీరు మోసం చేశారా లేదా అనేది. అండ్ రెండోది మీరు చూస్తే భానుప్రకాష్ గారు ప్రజలకి ఏమీ చేయకుండా, గత 5 ఏళ్లలో కరోనాలో ప్రజలకు అందుబాటులో లేకుండా, కార్యకర్తలకు అందుబాటు లేకుండా, ఈ రోజు ఒక సుడిగాలిలో వాళ్ళు ఎలాగో గాలిలో గెలిచిపోయి ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన తెలుసుకోవాల్సింది ముద్దు కృష్ణనాయుడు కొడుకు అని చెప్తే తప్ప భానుప్రకాష్ ఎవరికో తెలీదు. కాబట్టి నువ్వు లోకేష్ కన్నా నేను సరిపోతాను రోజు అని అంటే నవ్వుతారు జనం. ఈరోజు లోకేష్ కాదు, వాళ్ళ నాన్న నాతో పోటీకి రావాలి. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశంలో ప్రచారం చేయడానికి మొదటి రోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాన్ మీద నుంచే మాట్లాడాను గురువు గారైన శివప్రసాద్ గారికి. ఈ అమ్మాయి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందని రాష్ట్రం అంతా తిప్పి ప్రచారం చేసుకుని ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకు తెలుసు ప్రజల్లో నాకు ఎంత విలువ ఉంది, నా మాట ఎంత విలువ ఉందని. ఈరోజు గాల్లో గెలిచిపోయి ఏది పడితే అది మాట్లాడితే అధికార అహంకారంతో పోలీసులు అండగా ఉన్నారని నీ ఇష్టానికి చేస్తున్నావేమో. నువ్వు 1 టైం ఎమ్మెల్యే, నిన్ను ఇప్పుడు గెలిపించుకునేదే ఎక్కువని నీ పార్టీ వాళ్ళే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకో. ఈ రోజు నియోజకవర్గంలో సంవత్సరం అవుతున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈ రోజు ఈ పార్టీ నుంచి వెళ్ళిన దొంగలతో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిట్టిస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? నేను ఏం అభివృద్ధి చేశానో ఈ
5 మండలాల్లో నువ్వు వస్తే నేనైనా వస్తా, నా కార్యకర్త అయినా వస్తాడు, చూపిస్తాడు. నీ కళ్ళకు కనిపించకపోతే ఆపరేషన్ చేసుకొని వచ్చి చూడు. ఈరోజు NH అయినా, రైల్వే అయినా, గుళ్ళైనా, అలాగే బళ్ళైనా, అలాగే పార్కులైనా, అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ శ్మశానాలైనా, కాలేజీలైనా, ఏవైనా కూడా మీ నాన్న చేయలేకపోయాడు, నువ్వు చేయలేవు నేను చేసినట్టుగా. ఎక్కడైనా కూడా నేను సవాల్ విసరగలను. నేను చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేయగలవా? ఆ ప్లేస్కి వచ్చి నించొని చెప్పగలవా? కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. 2000కి ఏదైనా చేస్తుంది. 91 నుంచి హీరోయిన్ గా ఉన్నా. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా సినిమాకి వచ్చాను. 150 సినిమాలు చేశాను. టీవీలో నంబర్ 1 షోలు చేశాను. 34 సంవత్సరాల ఇండస్ట్రీలో నా కష్టార్జితంతో అటు సినిమా రంగంలో ఇటు పాలిటిక్స్ లో పేరు, డబ్బు, ఫేమ్ సంపాదించుకున్నా. మీలాగా నాన్న పేరు చెప్పుకొని, అమ్మచ్చి పేరు చెప్పుకొని ఇక్కడ చెట్లో కాయలు అమ్ముకునే రకం మేం కాదు. ఇంకొకసారి కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. ఎందుకు మేడం బండారు సత్యనారాయణ కావచ్చు, మరి భాను ప్రకాష్ కావచ్చు, ఎవరైనా రోజానే టార్గెట్ గా ఎందుకు చూస్తున్నారు? ముఖ్యంగా ఎందుకు మీ మీద ఒక అంతమంది మగ అహంకారం కొవ్వెక్కి కొట్టుకోవడం అంటారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, బండారు సత్యనారాయణ ఎందుకు మాట్లాడాడు? చంద్రబాబు నాయుడిని మెప్పు కోసం మాట్లాడాడు. అలాంటి ఎదవల్ని చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపలేయాలి. వెయ్యడు. ఇంకా దగ్గరుండి లోకేష్ మాట్లాడిస్తాడు. కానీ వాళ్ళ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన ప్రశాంతి గారిని ఎవరో ఏమో అన్నారని ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్లు, హోంమంత్రితో సహా డిస్కషన్లు, ఆయన అరెస్ట్ చేయాలని కేసులు, FIRలు, కోర్టుకు వెళ్తారు. మరి ఈ రోజు ఆమె మహిళ అయితే మేము మహిళ కాదా? మరి మమ్మల్ని అన్న వాడి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన జరగకపోయినా జరిగిందని ఏడిచి ఏ విధంగా అసెంబ్లీ బయట యాక్టింగ్ చేశాడో మనం చూసాం. కానీ మాకు జరిగినా కూడా చూసి చూడనట్టు హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. దీనికి మహిళలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. నన్ను విమర్శిస్తే నేను అర్థమయ్యే విధంగా కూడా రోజాకి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి కూడా భాను ప్రకాష్ ఉంటాను. దానికి మీరేమంటారు? ముందు మీ మమ్మీకి, మీ తమ్ముడికి, మీ చెల్లెలకి అర్థమయ్యేలాగా చెప్పు. మీ నాన్న ఎందుకు చనిపోయాడు, మీ అమ్మ, మీ తమ్ముడు నేను ఎందుకు అసహించుకుంటున్నారో వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకో. ఆ తర్వాత నా దగ్గరకు వద్దు. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కూడా, అంటే గాలి భాను ప్రకాష్ మాటలకు తీవ్రంగా దాన్ని మాట్లాడుతూ కూడా ఇది మహిళలకు సహించే పద్ధతి కూడా కాదు అని చెప్పేసి దీని మీద కఠినంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి రోజా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రి రోజా మాత్రం చెప్తున్న పరిస్థితి ఏంటంటే గాలి మాటలు ఇట్లా ఏవైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము న్యాయపరానికి